అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6వ తరగతిలో ఏపీఎస్‌సీఆర్‌టీ అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన 6వ తరగతి టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 66లో ఉన్న ఇఫ్ క్లాజులకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి మనం చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇఫ్ క్లాజులు, ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో దానిలో మొదటి దానికి సంబంధించిందనమాట. ఫస్ట్ టైప్. ఈ టైప్‌లో ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మరియు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం రాయడం అనేది చాలా సింపుల్ అండి. అది ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఇఫ్ క్లాజులు ఎట్లా రాయాలి అనేది. చూడండి, మొదటి దానికి వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. దీన్ని మీరు చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి? వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయి, విజయం దానికంతటికే అది వస్తుంది అనేసి దాని అర్థం. దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ సెంటెన్స్లో చూడండి, మొదటి దాంట్లో సబ్జెక్ట్ అనేది లేదు. దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ కనబడకపోయినా యు అనేది ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎదురున్న వ్యక్తిని సంబోధిస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇఫ్ రాస్తాం, యు రాస్తాం, ఇఫ్ యు. తర్వాత చూడండి, సింపుల్గా ఇది ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే తీసేసుకుంటాం. తీసేసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ఇఫ్ యు వర్క్ హార్డ్ అనేసి ఈ ఫుల్ స్టాప్ని కామాలాగా మార్చేస్తారు. దీంతో ఏమవుతుందంటే సెంటెన్స్ అయిపోతుంది. ఈ విధంగా రాయాలి. ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇది మొదటి తరగతికి సంబంధించింది. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్. తర్వాత చూడండి, గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హెల్తీ. ఇది కూడా అంతేనండి. జస్ట్ మనం ఇక్కడ చూడండి, గో అంటే వెళ్ళు, క్రియతో స్టార్ట్ అయింది. క్రియతో కాదు స్టార్ట్ అవ్వాల్సింది, సబ్జెక్టుతో స్టార్ట్ అవ్వాలి, కర్తతో స్టార్ట్ అవ్వాలి. కానీ అట్లా అవ్వలేదు. అంటే ఇక్కడ మనకి కనపడకుండానే ఆత్మ రూపంలో యు ఉందని గమనించాలి. చూడండి, ఇక్కడ మనం ఏదైతే స్టార్టింగ్ ఇఫ్ రాసుకుంటాం, తర్వాత యు అనేది రాసుకుంటాం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అక్కడ ఇఫ్ యు గో టు బెడ్ ఎర్లీ అనేది రాస్తాం, కామా రాస్తాం. తర్వాత యూ విల్ బీ హెల్దీ అనేది రాయడం జరుగుతుంది. అది గమనించాలి. ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది సింపుల్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, వాక్ ఫాస్ట్ అని ఉంది. వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ కూడా ఏంటంటే ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ అనేసి ముందు ఇఫ్ యూ అనేది పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నాం యూ అనేది? ఇక్కడ యాక్చువల్గా వెర్బ్తో స్టార్ట్ అవ్వదు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. కానీ మనం ఎదురున్న వ్యక్తిని ఏమని సంబోధిస్తాం? యు అని సంబోధిస్తాం. వెళ్ళు అంటాం. ఎవరిని? నువ్వు వెళ్ళు అనాలి, కానీ వెళ్ళు అంటాం. అంటే దాని అర్థం ఏంది? ఎదుటిన్న వ్యక్తికి అర్థమైపోయింది ఎవరు వెళ్ళాలో. ఎల్లు అంటాం అంటే నువ్వు వెళ్ళు అనే కదా అర్థం. అందుకని ఇక్కడ మనం ఆత్మ రూపంలో యు ఉంటుందని భావించాలి. తర్వాత ఈ సెంటెన్స్ మొత్తాన్ని జస్ట్ మీరు రాసేసుకోవడమే. రాసేసుకొని మనం ఏం చేయాలి? ఇక్కడున్న ఏదైతే క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ ఉంది చూసారా? మామూలుగా ఆ క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్ రాసేస్తారు ఎగ్జామ్లో సంగతే. అండ్ తర్వాత ఈ వై అనేది ఇది ఉంటుంది. జనరల్గా మనకి ఆల్రెడీ ఇప్పుడు డిఎస్సి లాంటి వాటిల్లో మనకు జనరల్గా ఇచ్చేస్తారు కాబట్టి ఏబిసిడి రూపంలో ఏది ఎక్కడుంటే దాన్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ అండి. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ ఇన్ ద ఎగ్జామినేషన్స్. చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేది వచ్చేస్తుంది. మనం సింపుల్గా అదిగోండి చూడండి, ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఎస్ స్మాల్ చేసుకుంటాం, ఇక్కడ ఉన్న ఫుల్ స్టాప్ని కామా చేసుకుంటాం, ఇక్కడ ఉన్న క్యాపిటల్ వైని స్మాల్ వైగా చేసేస్తాం. దీంతో సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దే టు విల్ రెస్పెక్ట్ యూ. నువ్వు ఇతరులకు గనక రెస్పెక్ట్, గౌరవం ఇస్తే వారు కూడా నిన్ను గౌరవిస్తారు అని రాయను. ఇఫ్ యూ అని రాసేస్తాం. ఎందుకని? ఆత్మరూపంగా యు అనేది ఉంది. ఎందుకుంది? ఎదురున్న వ్యక్తిని వెళ్ళు అన్నాం అంటే నువ్వు వెళ్ళు అనే అర్థం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇఫ్ యూ అని రాస్తాం. మిగతా మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకుంటాం. మారేదల్లా ఏంటంటే క్యాపిటల్ లెటర్ ఇక్కడ స్మాల్ అవుతుంది. ఇక్కడున్న
ఫుల్ స్టాప్ కామా అవుతుంది, ఇక్కడున్న క్యాపిటల్ లెటరు స్మాల్ లెటర్ అవుతుంది. ఇది ఏంటంటే సింపుల్గా ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, తర్వాత సింపుల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఈ విధంగానే ఫస్ట్ టైప్ అనేది ఎగ్జామ్లో ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చిన్న మార్పు అనేది వస్తుంది. ఇందాక దాకా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని చూసాం, ఇప్పుడు మనకి ఇట్ అనేది సబ్జెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి మనం దీనికి సింపుల్ రాయడం ఎట్లా అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది, ఇంతవరకు సబ్జెక్టు లేని ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఇఫ్ యూ అని పెట్టాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇఫ్ ఇట్ ఉంది కాబట్టి ఇట్టే పెట్టేస్తాం. ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్, ఈ ఫుల్ స్టాప్ని కామాగా మారుస్తాం. ఐ అనేది ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది. ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, వర్షం పడకపోతే నేను మీ ఇంటికి వస్తాను. చూడండి ఇక్కడ చూడండి డూ అంటే ఏంటి, యాక్చువల్లీ ఇట్స్ వెర్బ్ టైప్, వెర్బ్ కాబట్టి ఇక్కడ మరి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోతే ఆత్మరూపకంగా ఉన్న ఎవరిని తీసుకోవాలి, ఆత్మరూపకంగా ఉన్న మనం యూని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు యూని కనుక మనం తీసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇఫ్ యూ, తర్వాత యాజ్ టీజ్గా వీటన్నిటిని కూడా మనం సింపుల్గా తీసేసుకుంటాం, రాసేసుకుంటాం. ఇవి చూడండి ఇక్కడ ముందు ఈ డీని మనం క్యాపిటల్ లెటర్లో నుంచి స్మాల్ లెటర్లోకి మార్చుకున్నాం. ఇఫ్ యూ డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాంప్ట్లీ, చిన్న కామా వస్తుంది, వైని స్మాల్ చేసుకుంటాం, యూ విల్ నాట్ ఫెయిల్. ఇఫ్ యూ డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాంప్ట్లీ యూ విల్ నాట్ ఫెయిల్, నువ్వు గనక ఈ అభ్యాసాలన్నీ కూడా చక్కగా చేస్తే, వేగంగా చేస్తే నువ్వు ఫెయిల్ అనే కావు. చూడండి స్టాప్ ఈటింగ్ స్వీట్స్ యూ విల్ ఫెయిల్ బెటర్, నువ్వు స్వీట్లు తినడం మాని నువ్వు చక్కగా అవుతావు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి స్టాప్ అంటే ఆగు అని, ఆగు అనేది క్రియ, మరి సబ్జెక్ట్ లేదు, ఎవరిని ఆగమంటున్నాం, ఎదురుగా ఉన్న వ్యక్తిని ఆగమంటున్నాం. కాబట్టి ఇఫ్ యూ అనేది రాస్తాం, తర్వాత మామూలే ఇక్కడ ఉన్నదంతా కూడా మనం ఏం చేస్తాం, యాజ్ టీజ్గా మనం తీసుకుంటాం. ఎలా తీసుకోవాలంటే మొదట మనం జనరల్గా ప్రెజెంట్ టెన్స్ ఉన్నది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నది తీసుకుంటాం, తర్వాత కామా, తర్వాత మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అండి డూ యాజ్ యూ ఆర్ టోల్డ్ యూ విల్ గెట్ ఏ ప్రైజ్, ఇక్కడ కూడా అంతే. ఏమంటే యూ అనేది మిస్ అయింది కాబట్టి ఇఫ్ యూ డూ యాజ్ యూ ఆర్ టోల్డ్ అండ్ యూ విల్ గెట్ ఏ ప్రైజ్, యాజ్ టీజ్గా మనం రాసుకోవాల్సిందే, పెద్ద తేడా ఏమీ ఉండదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ అనేది ఉండదు. ఇంకోటి చూద్దాం, రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. మామూలే, రీడ్ అంటే దేంతో స్టార్ట్ అవుతుందండి, క్రియతో స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్ అనేది ఎప్పుడైనా సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. సో యూ రీడ్ రెగ్యులర్లీ అంటే ఆత్మరూపకంగా ఉన్న యూని తీసుకుంటా. ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్, నువ్వు గనక రెగ్యులర్గా క్రమంగా చదువుతూ ఉంటే నువ్వు మంచి జ్ఞానవంతుడు అవుతావు అని. సరే ఇక్కడి వరకు ఒక వంతు చూసాం. ఇప్పుడు రెండో రకం అనమాట. ఇక్కడ మరి నెగిటివ్ వస్తే, ఈ యొక్క ఇంపరేటివ్ సెంటెన్స్లోనే నెగిటివ్ వస్తే చూడండి, ఇవన్నీ మీరు ఇంపరేటివ్ సెంటెన్స్ వీటన్నిటి కూడా మీకు తెలియాలి. అండ్ ఇఫ్ క్లాజులు కూడా నేను పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో, ముఖ్యంగా డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, వాటి ద్వారా నేర్చుకొని అట్లానే నేను ఈ ఎక్కడైతే ఇక్కడ మీకు డాట్స్ వస్తాయి, ఐ సింబల్ వస్తుంది, ఐ ట్యాగ్స్, వాటిని క్లిక్ చేసినా మీకు ఆ వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక్కడ వచ్చేసి చూడండి నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఇందాకలాగే ఇఫ్ యూ అనేది రాసుకుంటాం. అయితే మనం డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ లో టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ అనేది మాత్రమే తీసుకుంటాం. ఓకేనా, ఇఫ్ యూ టీజ్ ద డాగ్, ఈ ఫుల్ స్టాప్ని కామా కిందికి మార్చేస్తాం. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ, నువ్వు గనక కుక్కని గెలిగితే అది నేను కరుస్తుంది. ఓకే, అండ్ తర్వాత మనం అదే రకంగా ఉన్న ఇంకో దాన్ని చూస్తున్నాం. ఇది కూడా చూడండి, ఇక్కడ మనం డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇందులో కూడా మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. ఇఫ్ యూ అనేది తీసుకుంటాం, తర్వాత డోంట్ అనేది పట్టించుకోము, డోంట్ అనేది తీసుకోము, ఆ నెగిటివ్ని సెన్స్ని తీసుకోకుండా దాని డోంట్ని వదిలేస్తాం, తర్వాత తీసుకున్నాం. ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, నువ్వు ఇప్పుడే కనుక అలసిపోతే నువ్వేం చేస్తావు, యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం నువ్వు ఏం చేయలేవు, పని చేయడం అనేది జరగదు. ఇది ఇందులో కూడా స్మాల్ ఉండాలి. ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నువ్వు మధ్యాహ్నాలు పని చేయలేవు, ఇప్పుడే నువ్వు అలసిపోతే. కాబట్టి ఇవండి రకాలు ఇంపరేటివ్ సెంటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ టైప్లో
మనకి 6th క్లాస్లో పేజ్ నెంబర్ 66లో ఇచ్చిన ఇఫ్ క్లాజులకు సంబంధించిన వివరాలు. తర్వాత మీరు గనక పూర్తిగా నాకు ఇఫ్ క్లాజులు రావాలి అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లోను ఐ ట్యాగ్లోను వదిలేస్తాను. కాబట్టి అక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.